హాయ్ అందరికీ నమస్కారం అండి. Cineflix.in యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ నమస్కారం. ఇది ట్రాక్ అంటారు దీన్ని. ఇది షూటింగ్లో ఇంత లెంత్ రేర్గా వేస్తారు. ఒక్కొక్కటి 4 ఫీట్ ఉంటుంది. ఇది అలాగా ఒక 12 బిట్లు ఉంటాయి ఇలాంటివి. ఉదాహరణకు ఒక 50 లెన్స్ వాడారు అనుకోండి, అది ఒకే రేంజ్లో ఉండాలి, ఫాలో అవ్వాలి అన్నప్పుడు ఇంత లెంతీగా ఇలాంటి ట్రాక్ వేసి వాడతారు దీన్ని. ఇంత లెంత్ షాట్ ఇలాగైతేనే మీకు క్లియర్గా వస్తుంది. ఎక్కడ జర్క్ లేకుండా ఒకే ఫ్రేమ్లో ఒకే లెంతీగా మీకు 1 ఇంచ్ కూడా తేడా రాదు. మీకు ఇంత లెంత్ షాట్ 1 ఇంచ్ కూడా తేడా రాకుండా మీకు క్లియర్గా వస్తుంది షాట్. ఎక్కువగా ఇది ఏంటంటే ఫారెస్ట్లో స్పేస్ అవి సైకిల్ వెళ్ళలేని ప్లేస్లో, అడవిలో వాటిల్లో ఉన్నప్పుడు, సైకిల్ అవి అక్కడ తొక్కలేని ప్లేస్లో ఉన్నప్పుడు ఇలాంటి షాట్స్ చేస్తారు. స్కై బ్యాక్డ్రాప్ పెట్టి కొంచెం లోలో కెమెరా పెట్టి వీటిని షూట్ చేస్తూ ఉంటారు. లైట్స్ చాలా హైట్లో పెట్టవలసి వచ్చినప్పుడు వీటిని లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను, గోడాలు అంటాను. గోడాలు ఇవి చాలా లెంత్ ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి 2 ఫీట్ డిస్టెన్స్లో ఉంటాయి. 2 ఫీట్ బై 4 ఫీట్ డిస్టెన్స్లో ఉంటాయి. ఇవి అలాగ హైట్ వేసుకుంటూ వెళ్తారు. మినిమం 120 ఫీట్ వరకు వేస్తారు. వేసినప్పుడు దీనికి సపోర్ట్ కూడా థ్రెడ్స్ కడతారు. చాలా హైట్. మామూలుగా బిల్డింగ్ ఎక్కితేనే కళ్ళు దిగితే అట్లాంటిది చిన్న 2 ఫీట్ బై 4 ఫీట్ హైట్, చాలా హైట్. అక్కడ దగ్గర తీసే లైట్ని చాలా మీకు అందుకని నేను డ్రోన్లో కూడా షూట్ చేసి దీన్ని చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను. తర్వాత ఇండస్ట్రియల్ క్రెయిన్స్ అవి కూడా నేను లైట్స్కి ఫైట్లో కూడా ఫైటర్స్ని దీన్ని ఒకదానికి ఎల్ షేప్లో వేసి దీన్ని రోప్స్ లాగినప్పుడు ఫైటర్స్ కూడా అలా ఎగిరిపోయే షాట్స్ కూడా ఈ ఇండస్ట్రియల్ క్రెయిన్ తోటే వాడతారు. స్మోక్ ఎర్లీ మార్నింగ్ సన్ వచ్చినప్పుడు, ఈ స్మోక్ సన్ వచ్చినప్పుడు ఈ ట్రీస్ మధ్యలోంచి సన్ వస్తుంది, మనకి బయటికి చిన్న చిన్న లేయర్స్లా కనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు ఇక్కడ స్మోక్ వేసినట్లయితే అవి ఆ లేయర్స్గా ఎలా కనిపిస్తుంది చూసారా. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. సన్ ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు
అద్భుతమైన లొకేషన్ కూడా నేను పోస్ట్ చేస్తాను. షూటింగ్ వెళ్ళినప్పుడు మేము సినిమాకి సంబంధం లేకుండా లొకేషన్లో మేము షూట్ చేస్తూ ఉంటాం. అవి కూడా మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.